ప్రకాష్ గారు శంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఇవాళ కవిత గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ మీరు ఫౌండర్ మెంబర్గా కూడా ఉన్నారు, పార్టీలో కీలకంగా అప్పుడు ఉన్నారు, కేసీఆర్కి దగ్గరగా పనిచేశారు, ఇప్పుడు పార్టీలో లేకపోయినా కూడా ఇవాళ కవిత గారు చేసేటువంటి వ్యాఖ్యలను మీరు ఏ రకంగా చూస్తారు, అంటే ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఒక నేపథ్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది శంకర్. సరే, పార్టీ కంటే మాతృభూమి గొప్పది కాదు అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేదు. కానీ వాళ్ళ తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలో పడ్డది. అది ఆ ప్రమాదంలో పడడానికి కారణం ఏంటంటే పరోక్షంగా చంద్రబాబు ఇక్కడ పాలనను నిర్దేశిస్తున్నాడు. కృష్ణా గోదావరి జిల్లాలు సమైక్య రాష్ట్రంలో ఎట్లా తరలిపోయినాయో ఇప్పుడు అట్లా తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడ పాలనా యంత్రాంగం అంతా కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడ్డప్పుడు తెలంగాణను వద్దన్న చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణను బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డనిచ్చిందన్న మోడీ అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవాళ అందరూ కలిసి తెలంగాణను లూటింగ్ చేస్తూ ఉంటే ఇవాళ కవిత వెన్నుపోటు పొడవడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇవాళ కవిత హరీష్ రావు గురించి కోపం ఇవాళది కాదు, 30 సంవత్సరాలు అయింది. హరీష్ రావు గారికి కవితకు మధ్యలో ఆ రెండు కుటుంబాల మధ్యలో ఉన్న మనస్పర్ధలకు 3 దశాబ్దాలు అయింది. అక్కడ కూర్చున్నోళ్ళకి ఎవరికి తెలియదు ఆ విషయం, మీకు కూడా తెలియదు శంకర్. 30 సంవత్సరాలు అయింది వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉండబట్టి. ఇదేనా అనువైన సమయం? ఇదేనా అస్తిత్వానికి భంగం వాటిల్లినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పేవాడు, మీకు గుర్తుండాలి, మీ దగ్గర బయట కూడా ఉంటుందేమో చూడండి. తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ఇతర రాజకీయ పక్షాలను కలుపుకోవడానికి ఏమనేదంటే, కన్న తల్లి మీద పరాయి వ్యక్తి చేసినప్పుడు బిడ్డలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా బిడ్డల మధ్య మనస్తత్వాలు ఒకరికొకరి పడకపోయినా వైరుధ్యాలు ఉన్నా కూడా తల్లిని కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి అందరూ కలిసి ఒక్కటై శత్రువుని ఎదుర్కోవాలి అని కేసీఆర్ గారు చెప్పేవారు తెలంగాణ ఉద్యమ క్రమంలో. ఇవాళ సరిగ్గా అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో వచ్చింది, ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో వచ్చింది. వచ్చినప్పుడు ఇదే సమయము హరీష్ రావు గారి మీద పగ తెచ్చుకోవడానికి, మాటలు వదిలిపెట్టడానికి ఇది కరెక్ట్ సమయం. మా కవిత గారికి జాగృతితోని తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సోయిని తెప్పించిన వ్యక్తి ఆమె. ఎవరైనా ఆమె పాత్రను కాదనలేరు, కానీ ఈ సమయం సందర్భం ఉండాలి కదా కొట్లాడ పెట్టుకోవడానికి కూడా. ఇవాళ ఆమె హరీష్ రావు గారు ద్రోహం చేస్తున్నది, తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. ఆమె ఇవాళ హరీష్ రావు, సంతోష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ను, కేటీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని కాల్ చేస్తున్నది ఆమె. తెలంగాణ సమాజం బండ కేసు కొడుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఆపకపోతే. ఇప్పుడు కవిత దగ్గర మార్కాలు లేవండి? కవిత వెనకాల ఎన్ని మార్కాలు ఉన్నాయి? కేసీఆర్ అనాలంటే అనకపోనా, కేటీఆర్ అనాలంటే అనకపోనా, నేను అనాలంటే అనడా? నా మీద ఎటువంటి ఆంక్షలు లేవు కదా. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను ఒక్కని చాలు, ఒక గంట సేపట్లో ఆమెను పొందబెట్టగలుగుతా రాజకీయంగా. ఒక్క గంట చాలు నాకు. రేపటి నుంచి కబడదారని చెప్తున్నా నేను. తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతున్న క్రమంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి, ఒక 5-6 నెలలకు రండి. ఇక్కడ ఉంటే మాత్రం మీరు జాగృతి కార్యక్రమాలు చేసుకోండి. ఈ రకంగా పిచ్చిగా వాగుతూ మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్తున్నాను. ఆమెకి నిన్నటి దాకా పర్సనల్గా చెప్పాను, కలిసి చెప్పాను, మెసేజ్ల ద్వారా చెప్పాను, ఇవాళ లైవ్లో చెప్తున్నాను. తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. ఇప్పటితోని ఇక నోరు మూసేయాలా? ఇవాళ మీరు అన్న మాటలకు ఆక్రోశం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఇవాళ బహిష్కరించారు లేదా సస్పెండ్ చేశారు కాబట్టి ఇవాళ అర్థం చేసుకుంటాను నేను. కానీ రేపటి నుంచి కనుక గొంతు పెగిలితే ఇది మంచిది కాదు అని చెప్తున్నాను. కేసీఆర్ గారిని ఏలెత్తి చూపెట్టేంత పెద్ద మనిషివి కాదు నువ్వు. నువ్వు ఎన్నడొచ్చావు పార్టీలోకి? 2013లో తెలంగాణ తీర్మానం చేసిన తర్వాత కదా నువ్వు వచ్చింది. అంతకుముందు జాగృతే కదా. మధ్యలో వచ్చి మధ్యలో పోయేటోళ్లకు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు ఉంటుందా? చాలా తీవ్రమైన పరిస్థితి. ఇవాళ ఏదో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవచ్చు, నేను రేవంత్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడాను, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు అది. కానీ అస్తిత్వం దెబ్బతింటుందని మాలాంటి వాళ్ళం అనుకుంటున్నాం. అటువంటిప్పుడు ఎవరిని కాపాడాలి, ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి? తండ్రి పేరుతోని ఇవాళ అన్నను తండ్రిని కాపాడాలనే శక్తి నీకుంటే, మనస్తత్వం నీకుంటే ఇంట్లో మాట్లాడుకో. ఈ విషయం చెప్పి హరీష్ రావును బహిష్కరించేయి. నీ దగ్గర ఆధారాలు ఉంటే హరీష్ రావుని బహిష్కరిస్తారు కదా, నిన్నెందుకు బహిష్కరిస్తారు?